శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాసం యొక్క చివరి దినంలో మరి ఒక కుటుంబాన్ని మీ మధ్యలో పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఏశావు యాకోబు ఒకే తల్లిదండ్రుల బిడ్డలే, ఒకే ఇంటికి చెందినటువంటి వారే, ఒకే విధంగా తరపీదు పొందుకున్నటువంటి వారు, ఒకే రకంగా విద్యాభ్యాసమును అనుసరించి పెరిగినటువంటి పిల్లలు, ఒకే విధమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పొందుకున్నటువంటి వారు కూడా. అయినా వారిద్దరిలో ఒక ముఖ్యమైనటువంటి విభేదాలు కనబడుతోంది. ఏశావు శరీరానుసారి, యాకోబు ఆత్మానుసారి. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, ఏశావు తనకు కృపగా ఇవ్వబడిన జ్యేష్ఠత్వమును తృణీకరించి దాన్ని అమ్మివేసుకున్నాడు. యాకోబు జ్యేష్ఠత్వం కొరకు ఆతృతతో ఎదురుచూచి ప్రయత్నించి పొందుకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వంతో పాటు యాజకత్వమును, తన సంతానములో నుండి మెస్సియా పుట్టుటం అన్నటువంటి అర్హతను, రెండింతల ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు. వారి తల్లిదండ్రుల ద్వారా వస్తున్నటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య ఎంత భేదము కనబడుతోంది కదా. కారణం ఏమైనప్పటికీ కూడా ఏశావు శరీరానుసారమైన మనసు కలిగిన వాడు, యాకోబు ఆత్మానుసారమైన మనసు కలిగినటువంటి వాడు. అందును బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటున్నాడు. ఆత్మానుసారమైనటువంటి ఈ బ్రతుకు, శరీరానుసారమైనటువంటి ఈ బ్రతుకు ఈరోజు నీలో, నాలో, మనలో ఏ విధంగా కనబడుతుంది? ఈ విధమైనటువంటి పోలికలు ఉన్నట్లయితే కనుక నా ప్రియ సహోదర సహోదరులారా, దినములు బహు చెడ్డవండి. ఈ 2026 సంవత్సరం మే మాసాన్ని ఈరోజు మరికొన్ని గంటల్లో మనము ముగించబోతుంటున్నాం. ఎవరిని పోలి మన బ్రతుకులు ఉన్నాయి? యాకోబుని పోలి ఉన్నాయా? ఏశావును పోలి ఉన్నాయా? ఒకసారి పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో సరిచేసుకోవడానికి ప్రయత్నించమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి విద్యలందరూ కూడా ప్రభువా మరొక కుటుంబాన్ని మా మధ్యలో పెట్టారు. యాకోబు, ఏశావు. ప్రభువా యాకోబు ఆత్మానుసారుడు, నాయన ఏశావు శరీరానుసారుడు. ఒకవేళ మా బ్రతుకులు శరీరానుసారంగా ఉన్నట్లయితే కనుక మీకు తగిన జీవితం మాలో కనబడినట్లుగా ఈ మాట వింటున్న బిడ్డలందరినీ మార్చుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.